సో థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరైతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారో అంటే నాకు ఉన్నారు నా తెలిసిన సర్కిల్‌లో కూడా సర్పంచ్ ఎలక్షన్స్‌కి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆల్రెడీ మనకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అనేవి మీకు అందరికీ తెలిసినవే. హిందూ గుళ్ళు కూలగొట్టడం కానీ, ముస్లిమ్స్‌కి సపోర్ట్ చేయడం కానీ, మాలలో ఉన్న వాళ్ళని కించపరచడం కానీ, డ్యూటీస్‌కి రావద్దు అని చెప్పడం కానీ. సో ఇట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కంప్లీట్లీ ఆపోజిట్ టు హిందూయిజం అనే చెప్పాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. అండ్ మోస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే జూబ్లీస్‌లో అమ్మవారి టెంపుల్ కూలగొట్టడము, ప్లేస్ ఇవ్వకపోవడము. అండ్ అదే ముస్లిమ్స్‌కి అదే జూబ్లీస్‌లో 2 ఎకర్స్ లైక్ గ్రేవ్‌యార్డ్ కోసం ఇవ్వడము. సో ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నుండి పోటీ చెయ్యకండి అని నేను అనట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండివిజువల్గా పోటీ చేయండి. అండ్ ఓట్ వేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ కనిపిస్తుంది. సో ఇనీషియల్ స్టేజ్ నుండే అంటే మనం వేసే ప్రతి మెట్టులో ఒక అర్థం ఉండాలి. ఇది ఫస్ట్ మెట్టు మనం వేసేది. అంటే ఊర్లల్లో జరిగే ఎలక్షన్స్ నుండి మనకి టాప్ ఎలక్షన్స్ వరకు అన్ని ఎలక్షన్స్లో మీరు వేసే ఓట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఊర్లలోకి వెళ్ళండి, ఓట్ వేయండి. బట్ టేక్ ఏ వైజ్ డెసిషన్. ఎందుకంటే ఆల్రెడీ మన హిందూస్ మెయిన్గా మన కల్చర్ని కానీ, మన దేవుళ్ళని, మన పురాణాలని మనం ఇవన్నీ కాపాడుకోవాలంటే ఐ జస్ట్ సజెస్ట్ యూ టు ఓట్ ఫర్ ద బెస్ట్ పార్టీ. బీజేపీ వస్తే అసలు హైలైట్ నాకు తెలిసి. అండ్ టీఆర్ఎస్ వచ్చినా కూడా విల్ బీ ఇన్ ఏ సేఫ్ సైడ్. బట్ ఐ డోంట్ సపోర్ట్ కాంగ్రెస్. నేనైతే అది డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా సిచ్యువేషన్స్ ఉన్నాయన్నీ చూసిన తర్వాత అయితే నాకు తెలిసి హిందూస్ అయితే కాంగ్రెస్కి ఓట్ వేయరు. సో ఇనిషియల్ స్టేజ్లోనే మనం మన పార్టీ ఏంటి అనేది చూపించడం ది బెస్ట్ అనుకుంటున్నాను. సో ఓట్ ఫర్ ద బెస్ట్. అండ్ సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సైడ్. బై.